మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎండాకాలం వస్తుందంటే మనకి పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయినట్టే. ఈ ఎండాకాలం స్టార్ట్ అయిందంటే చాలు ఏమేం పచ్చళ్ళు పెడదాం, నిల్వ పచ్చళ్ళు అని అనుకుంటాం. పచ్చళ్ళు అంటే మనకు గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడితో పాటు టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి ఎండాకాలంలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా పుల్లగా తినాలనుకున్నప్పుడు వెంటనే తాలింపు చేసుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనకు కంపల్సరీగా గుర్తుకొచ్చేది ఈ టమాటా పచ్చడి. అలా జాడీలోంచి తీసేసి ఇలా తాలింపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో తినేయొచ్చు. ఈ టమాటా పచ్చడిని కొలతలతో ఎలా చేద్దామో చూద్దాం. ముందు టమాటాలు 2 కేజీలు తెప్పించి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. తడి అస్సలు ఉండకూడదు. తడి ఉంటే ఏ పచ్చళ్ళైనా పాడైపోతాయి కదా. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ టమాటా కాయల్ని సన్నగా కోస్తున్నానండి. ఎంత వీలైతే అంత సన్నగా ఈ టమాటాలు తరిగామనుకోండి, ఎండలో తొందరగా ఎండుతాయి. పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి తొందరగా ఎండవు. మాకైతే కోతుల బెడద ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే కొంచెం టైం ఎక్కువే పట్టింది ఇంత సన్నగా కట్ చేయటానికి. మామూలుగా సాధారణంగా అయితే ఒక కాయని 8 ముక్కలు కట్ చేసుకున్నా చాలు. కానీ మాకు కోతులు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ రోజులు ఈ టమాటా ముక్కల దగ్గర కాపలా ఉండాల్సి వచ్చిద్దని చాలా సన్నగా తరిగానండి. ఇక ఈ టమాటాలు కట్ చేయటం అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక జాడీలో వేసేస్తున్నాను. నేనైతే ఇలా జాడీలో వేస్తున్నాను ముక్కల్ని. మీ వీలుని బట్టి మీరు డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ పెట్టేయండి. స్టీల్ బాక్సుల్లో మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఈ టమాటాలు పులుపు ఎక్కువ. ఈ టమాటా ముక్కల్లో మనం ఉప్పు కూడా వేస్తాం కాబట్టి స్టీల్ బాక్సులు అనుకోండి తొందరగా రంధ్రాలు పడిపోతాయి. కాబట్టి స్టీల్ వాటిలో పెట్టకండి. టమాటా ముక్కలన్నీ జాడీలో వేసుకున్న తర్వాత 2 కేజీల టమాటాలు, కేజీ టమాటాలకి 200 గ్రాములు చొప్పున 400 గ్రాములు ఉప్పు వేసుకుంటున్నాను. ఈ టమాటా పచ్చడికి టమాటాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టమాటాలు పులుపు ఉంటుంది. అలాగే చింతపండు కూడా వేస్తాం కాబట్టి చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగా పడుతుంది. అది కూడా మీరు కొంచెం చూసుకొని కొంచెం తగ్గించుకొని వేసుకోండి. తర్వాత ఎక్కువైతే మళ్ళీ తినలేము కదా, కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోండి. పచ్చడి రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోండి. ఒకసారి ఎక్కువగా వేసుకోకండి. ఉప్పు వేసిన తర్వాత పసుపు 3 స్పూన్లు వేసేసాను. ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలకి కలిసేలాగా ఇదిగోండి ఇలా కలిపేస్తాను. ఇలా కలిపిన తర్వాత జాడీకి మూత పెట్టేసి 2 రేత్రుల పాటు అలానే ఉంచాను. ఉప్పు పసుపు కలపటం వల్ల ఈ టమాటా ముక్కలు మెత్తబడి టమాటా ముక్కల్లోంచి ఇదిగోండి ఇలా పులుసు వచ్చేసింది. సాధారణంగా మేము వాడుక భాషల్లో టమాటా ముక్కల్లోంచి ఊట బయలుదేరింది అంటాము, ఊట వచ్చేసింది అంటాము. మళ్ళీ మీకు తెలియదేమో అని ఇలా టమాటాలు పులుసు అంటున్నాను, సరేనా? ఇంకా మీరేదన్నా అంటారేమో అది కామెంట్ చేయండి. మీరేమంటారో కామెంట్ చేయండి. మూడో రోజు పొద్దున పూట ఈ టమాటా ముక్కల్ని ఇలా గట్టిగా పిండేసి చిల్లులు గిన్నెలో పెట్టేస్తున్నాను. టమాటాల్లో ఎక్కువగా గట్టిగా పిండటం వల్ల కూడా ముక్కలు తొందరగా ఎండుతాయి. మనం అదరాబదరా ముక్కల్ని పిండేసామనుకోండి కనీసం 5 రోజుల పాటు అయినా తొందరగా ఎండవు. అదే గట్టిగా పిండేసామనుకోండి ఒక 3 రోజుల్లోనే ముక్కలు తొందరగా ఎండిపోతాయి. అందుకని నేను ఇక్కడ ఈ ముక్కల్ని పిండి పిప్పి చేసేస్తున్నాను అనమాట. టమాటాల్లోంచి చాలా వరకు ఈ పులుసు జాడీల్లోకి వచ్చేసింది. ఇదిగోండి చూడండి. ఈ ముక్కల్ని పిండి చిల్లుల గిన్నెలో పెట్టేశాను కదా, ఆ చిల్లుల గిన్నెలోంచి కూడా కొంచెం ఆ పులుసు అన్నది కారుతూనే ఉంటుంది కాబట్టి ఇలా ఒక 10 నిమిషాల పాటు జాడీ పైన పెట్టి అట్టు ఉంచాను. ఏమైనా కొద్ది గొప్ప పులుసు ఉందనుకోండి ఇక ఆ జాడీలోకి పడిపోద్ది. 10 నిమిషాల పాటు ఆ ముక్కల్ని అలా ఉంచేసి ఆ తర్వాత డాబా పైకి తీసుకొచ్చాను. డాబా పైన ఎండబెడదామని ఒక క్లాత్ వేసి ఈ టమాటా ముక్కలన్నీ దానిపైన వేస్తాను. మా వారిని ఇక్కడ వీడియో తీయమంటే ఫోను 33 సార్లు వణుకుతా ఉంది. అటు ఇటు అటు అటు ఇటు అటు ఇటు. ఈ వీడియోలో నేను ఎగురులు పెడుతున్నట్టే ఉంది. చూస్తుంటే నాకే అట్లా అనిపిస్తుంది. మీకెంత డిస్టర్బెన్స్ ఉంటుందో ఏమనుకోకండి. ఫోను చేతితో పట్టుకోవటం వల్ల వారి చెయ్యి అటు ఇటు కదులుతూ ఉంది. ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా పల్చగా వేసేసానండి. చెప్పాను కదా మాకు కోతులు బెడద ఎక్కువ అని. కింద అయితే కోతులు రావుకోకుండా మెస్ పెట్టాం, కానీ ఇలా పైన అయితే ఈ కోతులు ఎట్నుంచి ఎప్పుడు వచ్చి ఈ టమాటా ముక్కలు తింటాయి అని ఇక్కడే కూర్చొని చూసుకుంటూ ఉండాలి. ఇక టమాటా ముక్కల్ని ఎండబెట్టేసి మా వారిని చూస్తూ ఉండమని ఇంట్లోకి వచ్చేసి జాడీలో టమాటా పులుసు ఉంది కదా, అందులోకి చింతపండు నానబెడుతున్నాను. కేజీ టమాటాలకి 200 గ్రాముల చొప్పున చింతపండు నానబెట్టాను. అసలైతే
పావు కేజీ పడుతుందండి. కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు పడుతుంది. నేనైతే 200 గ్రాముల చొప్పున 400 గ్రాముల చింతపండు వేశాను. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు మేము వాడుకునే చింతపండు పులుపు చాలా ఎక్కువగా ఉంది, అందుకని అలా వేశాను. టమాటా ముక్కలు 3 రోజులకి మంచిగా పెట్టలాడుతూ ఎండిపోయినాయండి. ఎండిన టమాటా ముక్కల్ని ఇదిగోండి మిక్సీ జార్లో వేసి ఇలా పొడిలాగా పెట్టాను. మరీ మెత్తగా గంధంలాగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేశాను. ఎందుకంటే అన్నంలో తినేటప్పుడు ఇలాంటి పలుకులు పట్టి కింద వాళ్ళు పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి టమాటా పులుసులో చింతపండు నానబెట్టాము కదా, చింతపండు 3 రోజులకి మెత్తగా నానిపోయింది. ఇప్పుడు దీనిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. అయితే ఇలా పచ్చడిలో ఏవి చేయాలన్నా నేనైతే కొద్ది గొప్ప అయితే రోట్లో చేస్తాను. ఇది కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి మన రోల్ ఏమో చాలా చిన్నగా ఉంది. ఆ రోట్లో రుబ్బాలంటే కుదరదు కాబట్టి ఇలా మిక్సీతో చేతులతో చేసేస్తున్నాను. మీరైతే ఇంత కష్టం పడుకోకుండా మీకు గ్రైండర్ ఉందనుకోండి, గ్రైండర్తో చేయండి. లేదా పెద్ద రోల్ ఉందనుకోండి, రుబ్బుకోవటానికి వీలుంటే రుబ్బేసుకోండి. ఏమీ లేనిక నాకులాగే మిక్సీ ఉన్న వాళ్ళైతే ఇదిగోండి ఇలానే చేసుకోండి. ఇక చింతపండు అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక పెద్ద బేషన్లో పోసేసాను. టమాటా పొడి కూడా వేసేసి కారం వేసేస్తున్నాను. కారం అయితే కేజీ టమాటాలకి 250 గ్రాముల చొప్పున 500 గ్రాములు కారం వేస్తున్నాను. మీరు ఘాటు కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఒక 100 గ్రాములు తగ్గించుకోండి. ఎందుకంటే మేము కొంచెం ఘాటు ఎక్కువ తింటాము, మీరు ఘాటు తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. సరే, 100 గ్రాములు ఆవపిండి, 50 గ్రాములు మెంతిపిండి కూడా వేసేసి పచ్చడి అంతా కూడా చేత్తోనే కలిపేస్తున్నాను. చెప్తున్నాను కదా, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు గ్రైండర్లో చేసుకుంటే మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక ఈ పచ్చడి అంతా కలిపేసిన తర్వాత ఒక 2 పిరికెళ్ళ పాటు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ఇందులో వేసి ఈ పచ్చడిని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా మిక్సీ పట్టిన టమాటా పచ్చడిని జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టేసి మూత పెట్టేసామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను 2 కేజీల టమాటాలే పచ్చడి పెట్టాను కాబట్టి మాకు ఎన్నో రోజులు పచ్చడి రాదు. కాకపోతే మిక్సీలో పట్టేసుకోవటం చేతితో కలపటం కాబట్టి ఎక్కువ అయితే చేయలేనని ఇలా తక్కువగా పెట్టాను. ఇలా ఎండాకాలం వెళ్ళబోయేసరికి ఒక 2 సార్లు 3 సార్లు టమాటా పచ్చడి చేస్తాను. ఇదిగోండి కమ్మని టమాటా పచ్చడి రెడీ. పుల్లని టమాటా పచ్చడి రెడీ. చూస్తుంటేనే నోరుతుంది. ఇక పచ్చడిని కొంచెం తాలింపు పెట్టేసుకుందాం. ఈ టమాటా పచ్చడికి పోపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, పచ్చడి భలే టేస్ట్ వస్తుందండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు 1 స్పూన్ వేసాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి తుంచి వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వేసి తాలింపు మంచిగా వేగిన తర్వాత ఈ టమాటా పచ్చడి వేసి ఒక్క 3 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేగనిచ్చామనుకోండి, అబ్బబ్బబ్బా టమాటా పచ్చడి అసలు ఎంత కమ్మగా ఉంటుంది. ఇల్లంతా కూడా కమ్మటి వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అనిపిస్తుంది. ఇక ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో అన్నం కలుపుకొని తింటుంటే ముద్ద అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇకపోతే ఈ వీడియో గురించి నేను ఒక మాట చెప్పాలి మీకు. ఆల్రెడీ మీరు కొందరు అనుకునే ఉంటారు, ఈ వీడియో ఆల్రెడీ పెట్టిందే కదా అని. నిజమేనండి, ఈ వీడియో ఇప్పటిది కాదు, ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి పెట్టిన వీడియో. కాకపోతే అప్పుడు నేను అప్లోడ్ చేసినప్పుడు వీడియోని పూర్తిగా చూసుకోలేదు. వీడియో తీస్తున్నప్పుడు టీవీలో ఒక పాట వస్తుంది, ఆ పాట ఈ వీడియోకి వచ్చిందనమాట. అలా వీడియోలోకి బయట పాటలు ఏమీ రాకూడదు. అలా రావటం వల్ల వీడియో కాపీ రైట్ పడింది. దానివల్ల వీడియోని డిలీట్ చేయవలసి వచ్చింది. ఇక ఈ వీడియో ఇప్పుడు పిల్లల ఫోన్లో ఉండటం వల్ల ఆ వీడియోని నాకు పంపించారు. ఎలాగో పచ్చళ్ళ టైమే కదా, అప్పుడు వీడియో డిలీట్ చేశాను, ఎంతోమంది చూడలేదు, ఇప్పుడు అందరూ చూస్తారు కదా అని మళ్ళీ ఈ వీడియోని అప్లోడ్ చేశాను. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.